అంటాడు, టైంకి ఇంట్లో ఉండాలంటాడు అని అనుకున్నాడంట. 5వ తరగతి అయ్యే వరకు హై స్కూల్కి వెళ్ళాడు. రేయ్, యవన జీవితం ఫోను ఎక్కువ వాడకూడదు. రేయ్, అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడకూడదు, అబ్బాయి ఎక్కువ మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు అని చెప్తూ ఉంటే, అప్పుడంటే చిన్నవాడిని, ఇప్పుడంటే నాకు వయసు. ఇప్పుడు కూడా మా నాన్నకి ఇదే పాట. నాకు కోరికలు లేవా? నాకు తెలీదా? మంచేదో చెడ్డేదో ఎలా ఉండాలో నేను నేర్చుకోలేదా అని అప్పుడు కూడా ఆయాసపడుతూ ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అంటే వాడి మనసులో ఒక భయంకరమైన అనుభవం ఉండిపోయింది, ఓ భయంకరమైన వ్యత్యాసం ఉండిపోయింది, ఓ భయంకరమైన ఆ యొక్క ముద్రను లోపల వేసుకున్నాడు. వాడికి ఇష్టం లేదు తండ్రి అంటే. కారణం, తండ్రి ఎప్పుడు కండిషన్స్ పెడతా ఉన్నాడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వయసు వచ్చింది, పెళ్లి చేసుకునే సమయం వచ్చింది. చెప్పాడంటే, రేయ్, నీ ఇష్టం వచ్చినట్లు తిరగకు, ఎవరిని పడితే వారిని కాదు, నేను ఎవరిని చూస్తే వాళ్ళనే వేసుకోవాలి, కటింగ్ జాగ్రత్తగా వేసుకో, మంచి చెప్పులు వేసుకో, మంచి బట్టలు వేసుకో అంటే ఆడికి నచ్చలేదు. అందరూ చిరిగిపోయిన వేసుకుంటే ఇడికి చిరిగిపోయిన వేసుకోవాలనిపిస్తుంది. అందరూ జుట్టు కోడి పుంజు ఉంటుంది కదా, మొత్తం అలా పెట్టుకుంటే ఆడికి అలా పెట్టుకోవాలనిపిస్తుంది. అందరూ సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే ఇడికి మాట్లాడి ఎవరో ఒక అమ్మాయిని, ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఈడికి ఆశ ఉంది. తండ్రితో అన్నాడంట, నాన్న, ఇంతవరకు ఏదో ఇక నువ్వు నాన్నమని భరించాను, ఇక నా విషయానికి వస్తే నాన్న అని కూడా నిన్ను చూడను. ఇంక తండ్రి బాధపడతా ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కష్టమో నష్టమో పెళ్లి చేశాడు, ఓ పిల్లోని కన్నాడు. ఆ పిల్లోడు చిన్నోడు, 2 సంవత్సరాల వయసు. ఈ 2 సంవత్సరాల వయసులో ఈ పిల్లోడిని ఆ పిల్లవాడు హాస్పిటల్లో జాయిన్ చేశాడు. కొడుకు ఎక్కడ జాయిన్ చేశాడు? హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్లు చెప్పారు, ఏమని తెలుసా? ఒకవేళ దేవుడు కనికరిస్తే వీడు బ్రతికి బయటికి, లేకపోతే బయటికి ఓ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉన్నప్పుడు వాడికి ఏం చెప్పేసి, చిన్నప్పుడు 6th క్లాస్కి వెళ్ళాక, యవన జీవితంలోకి వచ్చాక, వివాహ సమయంలోకి వచ్చాక తండ్రి చెప్తున్న మాటలు, ఓ నా తండ్రి ఎంతవరకు నా పైన చూపింది కఠినం కాదు, అదొక ప్రేమ. ఈ ప్రేమను నేను కఠినం అనుకున్నాను. ఈ ప్రేమను నా అలవాట్లకు, నా వ్యత్యాసానికి నేను వాడుకున్నాను. ఈ ప్రేమను నా స్వభావిలాష కొరకు నేను ఉపయోగించుకున్నాను. పిల్లల విలువ తెలియాలంటే ఒక పిల్లల్ని కనిని వాడేవాళ్ళు. హల్లెలూయా. ఆ పిల్లకి ఏదన్నా అయితే వాడు అప్పుడు గిలగిల కొట్టుకుంటాడు, అప్పుడు ఏడుస్తాడు, అప్పుడు ప్రక్కన ఎవరు ఉండరు, ఆదరించేవారు ఉండరు, ఓదార్చేవారు ఉండరు. కారణం, వాడు ఏమయ్యాడు? మీకు ఇప్పుడు తెలియదు తల్లి విలువ, మీకు తెలియదు ఇప్పుడు తండ్రి విలువ. మీరు తండ్రులయ్యాక, మీరు తల్లులై అప్పుడు తెలుస్తుంది మీకు తండ్రి విలువ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వాక్యం చెప్పి వెళ్ళిపోయేవాడిని, పాస్టర్ గారు చూసుకుంటాడులే అని. ఇప్పుడు సంఘంలో నిలుచున్న తర్వాత ఒక విశ్వాసి ఎలాగెళ్ళాలి, వాడు అలాగెళ్తే ఏమైపోతాడు, వాడు ఇలాగెళ్తే ఏమైపోతాడు, వాడు ఇలాగొస్తే ఏమైపోతాడు, ఈ ఈ ఈ ఈ ఈ బాధ ఎప్పటికీ మనసును వేధిస్తూనే ఉంటుంది. అయ్యో, వాడు నష్టపోతాడేమో, వాడికి తెలియదు కదా, వాడు ఇలా మాట్లాడేస్తున్నాడు కదా, వాడు అక్కడ నిలబడ్డాడు కదా, వాళ్ళు ఇలాగంటారేమో, అలాగంటారేమో, వాళ్ళు నిందిస్తారేమో, అవమానపరుస్తారేమో. తండ్రి వేదన అది తండ్రిగా మారిన తర్వాతే అప్పుడు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి వాడు సారీ అని చెప్పాలనుకున్నాడు. నాన్న, నన్ను క్షమించి అనాలనుకున్నదంట నాన్న. ఈరోజు దేవుని సన్నిధిలో
పరిశుద్ధత విషయంలో నీ తండ్రిని పోలిన భక్తి నువ్వు చేయగలుగుతున్నావా? లేకపోతే ఈ వాక్యం ఎప్పుడు ఇంతే, ఈ ప్రార్థన ఎప్పుడు ఇంతే, ఈ బైబిల్ ఎప్పుడు ఇంతే, ఇదే వాక్యం, ఇదే అనుభవం, మాకెప్పుడు ఇదేనా, ఇంకేమీ లేదా, ఎంజాయ్ లేదా, మేము ఆడుకోకూడదా, మేము తిరగకూడదా, మేము లోకములో ఉన్నట్టుగా ఉండకూడదనంటే ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుని గనుక అందులో మార్చడానికి ఏం లేదు. ఒరే నేను ఆటలాడుకున్నాను, ఒరే నేను చిల్లరోని, మీరు కూడా అలా ఉండండి అని బైబిల్లో ఎక్కడ రాయబడలా. నేను ఐ ఆమ్ ఏ హోలీ మ్యాన్. నువ్వు కూడా అలా పరిశుద్ధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమండి, తండ్రి పడే ప్రయాస ఎలా ఉంటుందో తెలుసా? పిల్లలకి ఏ చిన్న గాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి పడే వ్యాధులు ఎలా ఉంటుందో తెలుసా? ఒక పూట ఆమె తినకపోయినా మళ్ళా నా కొడుకు బయటకు వెళ్ళి వస్తాడు, నా కూతురు బయటకు వెళ్ళి వస్తాడు అని తీస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరలా ప్రభు సన్నిధిలో గుర్తు చేస్తున్నాను, అన్నదమ్ముల విషయంలో, అక్క చెల్లెల విషయంలో కూడా మీరు ఎప్పటికప్పుడు మీరు ప్రేమ కలిగిన బంధంలోనే ఉండాలి. ఆమేన్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక అన్న ఒక తల్లి లేనప్పుడు మన ధైర్యం, మన బలం అంటూ ఏదైనా ఉందంటే మన అన్న మాత్రం, మన తమ్ముడు మాత్రం. చెప్పట్లేదు మీరు ఆమె. లేకపోయినా పర్వాలేదు, నేను బతకగలం అనుకుంటున్నాను. అదొక ధైర్యం, అదొక అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఏ బంధాన్ని ఈజీగా సింపుల్గా నువ్వు పోగొట్టుకోవడానికి వీలు, ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు. ప్రతి బంధాన్ని పరిశుద్ధంగా కాపాడు. తగ్గుదాం అవసరమైతే, ఒక అడుగు వెనక్కేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సింహం ఒక అడుగు వెనక్కేసినంత మాత్రాన తన స్వభావం ఏమైనా తగ్గిపోద్దా? ఒక అడుగు వెనక్కి పడుతుందనంటే దాని వేగం 100 రెట్లుగా ఉందని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు తగ్గలేదు, నేను తగ్గను ఎప్పటికీ, వాళ్ళు అలాగే ఉన్నారు, నేను అలాగే ఉంటానంటే, నేను రాత్రి నేను రాత్రి నేను రాత్రి వీడికి ఒక మాట చెప్పాను. అది ఏమని చెప్పాను తెలుసా? కొన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు బ్యాలెన్స్డ్గా మాట్లాడుకుంటాడన్నా, వాళ్ళే మంచిగా ఉన్నారు కదా అని. వాస్తవమే. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉండొచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నలుగురు మనతో లేకపోతే మనం బ్రతికెందుకు? డబ్బుండి, ఇల్లుండి, ఆస్తుంది, పేరుండి, పలుకుబడి ఉండి, మన సమస్యలో మనకు ఒక నలుగురు తోడు లేకపోతే మనకి ఎన్నున్నా వ్యర్థం. అది ఎంత ఆస్తి అయినా ఉండని, అప్పుడు మనకంతా. కరోనాలో ఎవరిని కాపాడిందండి డబ్బు? కట్టలు 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 ఇసిరేసారు కదా, కాపాడింది ఎవరినైనా? ఎవరిని కాపాడాల. ప్రైజ్ ది లార్డ్. కానీ కొంతమంది కాపాడబడ్డారు, ఇంక చచ్చిపోతారు అని క్వారంటైన్లో తలుపులన్నీ వేసుకుని కన్యల మధ్యలో దుఃఖం మధ్యలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పక్కోళ్ళు మాట్లాడారు కదా, నీకేమవుతారా రేపు వచ్చేతో, బిర్యానీ తెమ్మంటవా అని మాట్లాడిన మాటలు ఆ కరోనాలో వాళ్ళు బయటికి లాగారు. డబ్బున్న వాడిని ఎవరిని బయటికి లాక్కురాలి, ఆక్సిజన్ హాస్పిటల్ బయటికి లాక్కురాలేదు. అందుకే చెప్తున్నాను, మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండాలి, మన బంధాలను కూడా మనం అలా కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని ప్రియమైన బిడ్డలారా, మీకు ఉదాహరణకి చెప్తున్నాను, నా దగ్గర వాక్యం ఉండొచ్చు, అభిషేకం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. నేను ఒక్కడనే వచ్చి ఇక్కడ వాక్యం చెప్తుంటే మీరు లేకపోతే వాక్యం నేను ఒక్కడనే చెప్తాను. నేనే చెప్తాను వాక్యం, నాకు వాక్యం వస్తుంది, నేను ఒక్కడనే చెప్పుకుంటాను అన్నాను అనుకో, ఇప్పుడు నేను వాక్యం చెప్పే ప్రయోజనం ఏమని చెప్పండి? మీరందరూ వినాలి, ఇక్కడ కూర్చుని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నేను పడుతున్న ప్రయాసానికి ఒక అర్థం. నేను అందుకే మరలా చెప్తున్నాను, తల్లిని కానీ చెల్లిని కానీ, అమ్మని కానీ తండ్రిని కానీ, తమ్ముడిని కానీ అన్నయ్యని కానీ, దేవుని ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధంగా కాపాడుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రేమతో అనట్లా, గుర్తుపెట్టుకోనండి, నేను ప్రేమతో అనట్లా. ప్రేమ కొన్ని విషయాల్లో ఏం చేస్తుందంటే వారిని తప్పు మార్గాల్లోకి వెళ్ళినా క్షమించేటట్టుగా చేస్తుంది. కానీ పరిశుద్ధత ఏం చేస్తుందంటే వారిని పరిశుద్ధులుగా మారుస్తుంది. మా అన్న ఎలాగ ఉన్నాడు కదా, మా అక్క ఎలా ఉంది కదా, మా అమ్మ ఎలా ఉంది కదా, మా నాన్న ఎలా ఉన్నాడు కదా, నేను కూడా అలాగే ఉండాలి అనే పరిశుద్ధత ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధులుగా ఉన్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా. మూడో విషయాన్ని చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ ది లార్డ్. మూడవది, హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. ఆయన ముఖదర్శనం ఎవరు చేస్తారంటే, హృదయం ఎలా ఉండాలంట? హృదయ శుద్ధి అంటే ఏంటి? దేవుని ప్రియమైన బిడ్డలారా,
ఈ రోజు పైకి శుభ్రంగా ఉంటే సరిపోదు, లోపల కూడా ఎలా ఉండాలి? చెప్పాలి 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 చెప్పాలి. లోపల కూడా శుభ్రంగా పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. హృదయం అంటే అర్థం మనస్సు అని. హృదయం అంటే అర్థం ఏంటి? మనస్సు. మనస్సు ఎవరి కంట్రోల్లో ఉండాలి? చెప్పాలి చెప్పాలి. ఎవరి కంట్రోల్లో ఉండాలి? ఈరోజు మన మనస్సుని మనం అణుచుకోలేకపోతున్నాం. దాన్నే బైబిల్లో ఆశా నిగ్రహం అని మాట్లాడాడు. సెల్ఫ్ కంట్రోల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్న వెళ్తున్నప్పుడు చాలా చోట హలీం కనపడింది. హలీం హలీం కనపడింది. చాలా రోజులు అయిపోయింది, తినాలనిపిస్తుంది. కానీ ఏమన్నాను, ఇప్పుడు కంట్రోల్ లేకపోతే ఫాస్టింగ్ ఏమవుతుంది? మీకు అర్థం కాదని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని కొన్ని కనబడినప్పుడు, కొన్ని కొన్ని చూసినప్పుడు మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఇది మనం చేయకూడదు, ఇది మనం చూడకూడదు, ఇది ఇక్కడికి మనం వెళ్ళకూడదు, ఇక్కడ మనం నిలబడకూడదు, ఇక్కడ మనం తినకూడదు, ఇక్కడ మనం ఉండకూడదు అని మనకి మనమే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పదే 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 మనం రెచ్చిపోవాలని మనం రెచ్చగొడుతూ ఉంటారు. మనం ఏం చేయకూడదు? అది ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? రెచ్చిపోకూడదు. మనం రెచ్చిపోయామంటే మనకి మనకి ఏం లేదని అర్థం? సెల్ఫ్ కంట్రోల్, మనల్ని మనం అణుచుకునే స్వభావం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువుని చూడాలి అని అంటే మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. ప్రభు అంటాడు, ఎవరి మనస్సు నా పైన ఆనుకుంటుందో వారు నా ముఖ దర్శనాన్ని చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మన మనస్సు ఎవరి మనసులా మారాలనంటే దేవుని మనస్సులాగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన హృదయాన్ని పూర్తిగా దేవునికి ఇవ్వాలి. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు పూర్తి స్వేచ్ఛ మనకి ఇచ్చాడు. పూర్తి స్వేచ్ఛ మనకి ఇచ్చాడు. బలవంతంగా మన హృదయాన్ని ఆయన లాక్కోడు. ఇప్పుడు ఆయన లాక్కోవాలంటే మొత్తం ప్రపంచాన్ని కూర్చోబెట్టేవాడు ఇక్కడ. అలా కూర్చోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎలా రావాలి? హృదయపూర్వకంగా ఇష్టంగా దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తీసుకురావాలనంటే హృదయాన్ని కఠినం చేసుకుని తీసుకురాలేడా? వాళ్ళని కొట్టలేడా? వాళ్ళతో మాట్లాడలేడా? ఆ? వాళ్ళని సరిచేసి నడిపించలేడా? అలా అలా ఇష్టపడ్డ దేవుడు ఏదైనా తోటలు అన్నీ పెట్టాడు. కానీ ఏం తినాలో ఏం తినకూడదు చెప్పాడు. మీ ఇష్టం. ఇదైతే జీవవృక్ష ఫలం, ఇదైతే మంచి చెడ్డలు తెలివినిచ్చు, మీ ఇష్టం. స్వేచ్ఛనిచ్చేశాడు. నువ్వు ఎలా ఉంటావు అలా ఉండు. ఇదైతే ఎక్కడికి వెళ్తుంది, ఇదైతే ఎక్కడికి. ఈరోజు మన స్వేచ్ఛ దేవుని ముఖ దర్శనాన్ని చేసేటట్టుగా మనం నడిపిస్తుందా, లేకపోతే మన స్వేచ్ఛ దేవుని ముఖ దర్శనాన్ని కోల్పోయేటట్టుగా చేస్తుంది? ఫ్రీడమ్ మనకే ఇచ్చాడు. ఇప్పుడు మందిరానికి నడిపించాలనంటే ఆయన ఆదివారం తొందరగా లేపి తొందరగా చేయి పట్టుకుని మందిరానికి వెళ్ళిపోయి నడిపించలేడా? ఆదివారం అని మనకి చెప్పాడు ఆయన. కానీ మన ఇష్టం. మనం 6 గంటలకు వెళ్తామా, 7 గంటలకు వెళ్తామా, 10 గంటలకు వెళ్తాం? ఎవరిష్టం? స్వేచ్ఛ ఎవరికి ఇచ్చాడు? మనకి. నువ్వు ముందుకెళ్ళావు అనుకో, నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు లేటుకి వెళ్ళావు అనుకో, నీ ఆశీర్వాదాలు ముందెళ్ళిన వాళ్ళకి. అంటే స్వేచ్ఛ ఇచ్చాడు మనకి. ఈరోజు బలవంతంగా మన దగ్గర నుంచి ఆక్రమించుకునే దేవుడు ఆయన అయితే సాతానుగాడు లాగుతాడు బలవంతంగా. బలవంతం చేస్తూ ఉంటాడు వెనకాల నుంచి. రండి 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 రండి, నా దగ్గర అయితే ఇది ఉంది, నా దగ్గర అయితే అది ఉంది, నేనైతే అది చేస్తాను, నేనైతే అది ఇస్తాను. చూడండి చూడండి, చాలాసార్లు మీరు వినుంటారు. చూడండి, ఇప్పుడు 10 రూపాయల షాప్ వాడు ఉన్నాడు అనుకోండి. ఎంత పొడుగు మైకా పెట్టుకుని వస్తాడు. అది బాగా అన్ని 10 రూపాయలే, అన్ని 10, ఏదైనా 10 రూపాయలు అంటూ వస్తూ ఉంటాడు. అదే 1000 రూపాయల సామాను వాడు ఉన్నాడు అనుకోండి, ఏదైనా 1000 రూపాయలు అని చెప్తాడా? చెప్పడు. చెప్తాడా? ఏదైనా 1000 రూపాయలు, రండి 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 అంటాడా? ఎందుకో తెలుసా? ఈ వ్యత్యాసాన్ని మీరు ఎప్పుడైనా గమనించాలి. క్వాలిటీ లేనోడు ఎప్పుడు అరుస్తాడు, క్వాలిటీ కలిగినోడు ఎప్పుడు మౌనంగా ఉంటాడు. ఆ మాట అర్థం కాలేదా? క్వాలిటీ అంటే ఏంటి? క్వాలిటీ అంటే అర్థం ఏంటి? అంటే ఒక ఒక మాటలో చెప్పాలంటే ఇక పరిశుద్ధత అనొచ్చు, లేకపోతే దాన్ని ఏమనొచ్చు, నాణ్యత. నాణ్యత ఎప్పుడు ఎప్పుడు కూడా, ఎప్పుడైతే నాణ్యత లేదో అక్కడే శబ్దాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
మీరేం చేస్తారంటే 10 రూపాయల దగ్గర పరిగెట్టుకు వెళ్తారు. ఇవాళ కొంటారు, రేపు పొద్దుట పోతుంది అది. 100 రూపాయల దగ్గరికి వెళ్ళం మనం, డబ్బులు ఎక్కువైపోతాయి. ఇవి అయితే 10 కొంటే 100 రూపాయలు పెడితే 10 వస్తాయి, 100 పెడితే కానీ అర్థం ఏంటంటే అది 100 రూపాయలు సంవత్సరం వస్తుంది, 10 రూపాయలు ఒక రోజు వస్తుంది. ఎందుకు? దీనికి ఏం లేదు, నాణ్యత లేదు. దానికి ఏముంది? హల్లెలూయా. మ్యాటర్ అది. మనం హృదయపూర్వకంగా అంటే మనసు పూర్తిగా ఎప్పుడైతే నాణ్యత కలిగిన భక్తి చేస్తామో ఆ రోజే దేవుని ముఖ దర్శనాన్ని మనం చేయగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, 18వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను, చూడండి. కాదు, 18, 10 చూడు ఒకసారి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరించకండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, చిన్నవాళ్ళు అంటే ఒక సేవకులు అని చెప్పొచ్చు. రెండో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోనండి. మనం ఎంత ఎదిగినా మన మనసు ఎలా ఉండాలి? చిన్నపిల్లలకి కల్మషం అనేది, కపటం అనేది, స్వార్థం అనేది, అసూయ అనేది ఎవరికి ఉండదు? చిన్నపిల్లలకు ఉండదు. ఆ మనసు కలిగిన వారే ఎవరిని చూస్తారంట? అది అక్కడ ఎంత ఎంత చక్కగా రాయబడి ఉందో చూడండి. ఆయన ముఖ దర్శనాన్ని చూస్తారండి. ప్రైజ్ ది లార్డ్. అంటే చిన్నపిల్లలకి నాణ్యత, చిన్నపిల్లలకి క్వాలిటీ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చెప్తే అదే చెప్తారు తప్ప వాళ్ళకి నచ్చింది ఎప్పుడు చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరంలో మన హృదయం ఎలా మారిపోవాలంటే చిన్న పిల్లల హృదయంలో మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నపిల్ల హృదయంలో మారిపోవాలన్నారు కదన్నా. వాళ్ళు మరి రోజు చెట్లు ఆడుకుంటారు, పుట్టలు ఆడుకుంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళరు, స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటారు. నేను కూడా చిన్నపిల్లనే అన్నా, ఆ చిన్నపిల్లతనం కాదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? చెట్లలో పుట్టల్లో తిరగకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నపిల్లల మనస్తత్వం అంటే స్వార్థము లేని అనుభవం అని అర్థం. ప్రభువు వారిని అంటాడు, చిన్నపిల్లలను ఆటంకపరచకుడి, వారిని నా దగ్గరికి రానియండి. ఎవరిని? చిన్నపిల్లల్ని. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ప్రశ్న ఏంటంటే, చిన్నపిల్లలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్తారో డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏ స్వార్థం లేదు, తెలియదు కనుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది బైబిల్లో పెద్ద ప్రశ్న ఇది, చిన్నపిల్లలు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? బైబిల్లో ఎక్కడికి వెళ్తారు? దేవుని దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఏది తెలియదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడింది, సరైన రీతిలో సమాధి చేయబడకపోతే నరకానికి వెళ్తావు. పడిపోయిన పిండపు గతే మేలు అన్నాడు. పడిపోయిన పిండపు గతే మేలు అంట, కానీ సమాధి మాత్రం సరైన రీతిలో చేయాలి. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మూడో విషయాన్ని గుర్తుపెట్టుకో, చిన్న పిల్లల వంటి హృదయం మనకి కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్లో నొక్కి వక్కానించిన మాట ఏంటో తెలుసా? హృదయం అన్నిటికంటే. ప్రైజ్ ది లార్డ్. అందుకే హృదయాన్ని మనం చిన్నపిల్లల హృదయంలా మార్చుకోవాలి. ఒకరిని మోసం చేసే హృదయంలో మార్చుకోకూడదు. ఒకరిని 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 స్వార్థంగా చూసే హృదయంగా మార్చుకోకూడదు. మన హృదయం ఎప్పుడు అందరినీ సమానంగా ప్రేమించాలి. మన హృదయం ఎప్పుడు అందరినీ సమానంగా చూడాలి. మన హృదయంలో ఎప్పుడు అందరికీ సమానత్వం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయం అలాగూ మారుద్దో ఆ రోజు నీవు నేను దేవుని ముఖ దర్శనాన్ని చేయుదుముగాక. చెప్పండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఎలాగున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం. ఆ ఆ ఆ ఆ అపోలో మీదను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చదవండి. 12వ అధ్యాయం 2వ వచనం.
ఉమ్, ఉమ్. పాపమును విడిచిపెట్టి ఆ, కర్తయు దానిని కొనసాగించువాడైన. ప్రైజ్ ద లార్డ్. ఎవరి వైపు చూడాలి? అక్కడ అంటున్నాడు, మీరు మా వైపు చూడకండి అంటే జాగ్రత్తగా ఆలకించండి. లోకంలో ఉన్న ఎవరి వైపు మనం చూడడానికి లేదు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు మాత్రమే. ఆయన ముఖదర్శనం చేయాలనుకున్న వారు లోకములు దేని ఏ మనిషి వైపు మనం చూడడానికి లేదు. లోకములో ఎక్కడ పరిశుద్ధత పవిత్రత అనేది లేదు. ఎక్కడ పడితే అక్కడ అపవిత్రం. ప్రైజ్ ద లార్డ్. మీరు మొన్న చూసే ఉంటారు, మదనపల్లి ప్రాంతంలో 7 సంవత్సరాల ఒక అమ్మాయిని పాడు చేసి చంపేసి అది 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 ఏమంటారు దాన్ని, బ్యారీలో పెట్టి బ్యారీలో పెట్టేసి 7 సంవత్సరాలు అదే ఇంటి దగ్గర పెట్టి. ఎక్కడ ఎక్కడ తండ్రి దగ్గర, అన్న దగ్గర, తమ్ముడి దగ్గర. ఈరోజు భద్రత లేదు, భద్రత లేదు, భద్రత లేదు. భద్రత అనేది ఒకే ఒక్కని దగ్గర, దేవుని దగ్గర ఉంది. ఆయన మాత్రమే మనం చూడాలి. ప్రైజ్ ద లార్డ్. పాడు చేసి చంపేసి బ్యారీలో పెట్టి. ఒకసారి ప్రభుత్వానికి ఆలోచించి, పరిస్థితులు చాలా ఘోరాతిగా ఉన్నాయి. చాలా చాలా భయంకరమైన విషయాలు లోకంలో జరుగుతాయి. మనమైతే దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి లోకమంతా కూడా లోకములో ఉన్న ఆశలు వలయాల వైపు తిరుగుతూ లోకములో ఉన్న అనుభవాల వైపు బ్రతుకుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం వారి మనసుకు నచ్చినట్లుగా తిరుగుతూ ఉంది. లోకములో ఉన్న వ్యక్తులు శరీరాల కొరకు, డబ్బుల కొరకు శరీరాన్ని అమ్ముకుంటూ ఉన్నారు చాలా మంది. పదవుల కొరకు అమ్ముకుంటున్నారు చాలా మంది. భూముల కొరకు అమ్ముకుంటున్నారు చాలా మంది. మన దేవుడు అమ్ముకునే దేవుడు కాదు, స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్న దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, బ్రతుకున్నంత కాలం, మరలా నేను గుర్తు చేస్తున్నాను, ఒక భార్య ఒక భర్తకే, ఒక భర్త ఒక భార్యకే బద్ధుడై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త ఎప్పుడైతే వారి చూపు లోకం వైపు ప్రవర్తిస్తూ లోకాన్ని చూస్తూ ఉంటుందో ఆ రోజే దేవుని ముఖ దర్శనాన్ని వారి కోల్పోయారని అర్థం. అర్థం. విశ్వాసానికి కర్త ఆయన కొనసాగించు యేసు వైపు మాత్రమే మనం చూడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఎవరి వైపు చూస్తూ ఎవరి వైపు చూస్తూ మన భక్తిని కొనసాగిస్తూ ఉన్నాం? అందరూ ఆయన ముఖ దర్శనాన్ని చేయలేదు. అందరూ ఆయన ముఖాన్ని ముఖాముఖిగా చూడలేదు. ఆ రాజ్యంలో మరణము లేదు, ఆ రాజ్యంలో ఆకలి, ఆ రాజ్యంలో దప్పిక లేదు, ఆ రాజ్యంలో కొట్లాటలు. ఏ రాజ్యంలోనంటే ఆయన ముఖ దర్శనాన్ని చేసే రాజ్యంలో. ప్రైజ్ ద లార్డ్. అదే పరలోకపు రాజ్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఆయన ముఖ దర్శనాన్ని చేయడానికి ఆయన్ని చూస్తూ మనం కొనసాగుతాం. ప్రైజ్ ద లార్డ్. సమస్యల వైపు, నిందల వైపు, అవమానాల వైపు, గాయాల వైపు, లోకములో ఉన్న వాటి వైపు చూడక నిరీక్షణతో ఆయనను చూస్తూ మనం ముందుకు కొనసాగిపోదుము గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీవు దాసుడుగానే ఉండాలి, పరిశుద్ధునిగానే ఉండాలి. నీ మనస్సును ఎప్పుడు ఆయన పైన ఆనుకునేటట్టుగా ఉండాలి, ఆయనను చూస్తూనే ఉండాలి. అట్టివారే రేపు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు, ఆయనతో పాటు ఆయన సన్నిధిలో నివసిస్తారు. మీకు ఒక్క మాట చెప్తున్నాను, ముఖ దర్శనం అంటే ఆయన చూడటమే కాదు, ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అన్నని చూడాలి అని అనుకున్నారు అనుకో, అన్నని చూడాలనుకున్నారు అయితే మందిరానికి రావాలి, లేకపోతే ఆంధ్రాకి రావాలి. లేకపోతే ఈ 2 చోట్ల కాకపోతే నేను ఎక్కడ మీకు దొరకదు. అయితే మందిరం, లేకపోతే ఆంధ్ర రావాలి. మరి ప్రభుని చూడాలంటే అయితే మందిరం, లేకపోతే, అర్థమైందా? సబ్జెక్ట్ అర్థమైందా, అర్థం కాలేదా? మరి ఏదో చెప్పండి. అయితే లేకపోతే అప్పుడే ఆయన ముఖ దర్శనాన్ని మనం చేయగలుగుతాము. ప్రైజ్ ద లార్డ్. ఆయన ముఖ దర్శనం కనబడని స్థలాల్లోకి వెళ్ళి, ప్రభువా ఎన్ని మెట్లు ఎక్కినా, ఎంత ఎక్కినా నువ్వు కనబడట్లేదు ప్రభువా, ఎప్పుడు కనబడతావు అనే పాట దగ్గరే కొంతమంది ఉండిపోయారు. ఆ పాట దగ్గర ఉండిపోతుంది. హల్లెలూయా. ఎన్ని మెట్లు ఎక్కినా కనపడట్లేదు అంట, ఉంటే కదా కనపడ్డా. హల్లెలూయా. మన దేవుడు ఉన్నవాడై ఉన్నాడు, తడితే తీసే దేవుడై ఉన్నాడు,
అడిగితే ఇచ్చే దేవుడై ఉన్నాడు, వెతికితే దొరికే దేవుడై ఉన్నాడు, పిలిస్తే నీ ఎదుటకు నా ఎదుటకు వచ్చి నిలబడే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు వెతుకుతూ వెళ్ళవలసిన అవసరంలా, నువ్వు నిలిచి ఆయన అడిగితే ఆయన వస్తాడు. ఆయన నీకు ఒక్కటే మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. మనోహ దగ్గరికి వచ్చి, మనోహ భార్య దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీకు నేను సమయాలు ఇవ్వబోతున్నానని చెప్పి ఆ మాట వెళ్ళి మనోహకి చెప్పింది. చెప్తే మనోహ అంటాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు నాకు నీవు నాకు చెప్పండి, నీవు నాకు కనపడాలి అన్నాడు. మనోహకి కనపడ్డాడా లేదా? సంసోను తండ్రి మనోహ అంటే కనిపించాడా లేదా? మనోహ పిలిచాడా లేదా? పిలిస్తే దేవుడు వచ్చాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఒక్క క్షణం ప్రభు, ఒక్క క్షణం ప్రభు అని చెప్పి మేక పిల్లని తెచ్చి బండ మీద పెట్టి, ప్రభా నువ్వు దేవుడు అయితే దీన్ని తిని ప్రభు అంటే అగ్ని వచ్చి బూడిద సైతం లేకుండా దహించేసింది. ప్రైజ్ ది లార్డ్. భయపడ్డాడు. భయపడ్డాడు. ఎవరిని చూసి? దేవుని మహిమ అనుభవాన్ని చూసి. అంటే నేను మీకు ఎందుకు ఈ మాట గుర్తు చేస్తాను తెలుసా? పిలిస్తే ఆయన వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం పిలిచే పిలుపు సరిగ్గా లేదేమో. ఆమేన్. రోడ్డు పైన పోతూ ఉంటారు కొంతమంది, షాప్ అవసరం ఉంది, ఏయ్ తెస్తావా తేవా అంటే తెస్తాడు, రారా ఒక రూపాయి తీసుకో, 2 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం అనుకో, అవసరమైతే రోజు వెళ్ళేటప్పుడు అవుతాడు ఇంటి దగ్గర, ఏమన్నా తెమ్మంటావా, ఎందుకు అడిగి ఏమిస్తావు, ఒక రూపాయి ఇస్తావు, నీ పిలుపు వాడికి తెస్తావు తేవా, తేకపోతే ఇంకెవడో తేడా అనుకున్నావు, పోరా పో అన్నాం అనుకో, మరుసటి రోజు నుంచి వాడు మనకు కనపడే. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? మనం పిలిచే విధానం సరైనదైతే నువ్వు ఎక్కడున్నా దేవుడు దిగొచ్చాడు. మనోహ కొరకు పొలంలోకి దిగొచ్చాడు, ఇంట్లోకి దిగొచ్చాడు, ఆయన నిలబడిన స్థలంలోకి దిగొచ్చాడు. 3 చోట్ల దేవుని ప్రత్యక్షత న్యాయాధిపతుల గ్రంథంలో మనోహ చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఆయన ముఖ దర్శనాన్ని మనం చూచుదుము గాక. ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. ప్రభువా అని ఒక్క మాట పిలుద్దాం. ప్రభువా 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 అని ఒక్క మాట పిలుద్దాం. ఒక్క మాట పిలుద్దాం. ఒక్క మాట పిలుద్దాం. అందరం కూడా